హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. జీహెచ్ఎంసీ, టీఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలతో పాటు ట్రాఫిక్ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలన్నారు. భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్లు, శిథిలావస్థకు చెందిన ఇండ్లలో ఉండొద్దని సూచించారు. హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎలాంటి అలర్ట్ ఇచ్చింది ఐఎండీ వర్షానికి సంబంధించి? హైదరాబాద్ నగరంలో మళ్ళొకసారి వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా దాదాపు మరొక 3 గంటల పాటు అంటే రాత్రి 10 o'clock వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ తో పాటు ప్రస్తుతం హుబ్లీ, బంజారాహిల్స్, హైదరాబాద్, పంజాగుట్ట వంటి ఏరియాలో కూడా వర్షం స్టార్ట్ అయింది. దాంతో పాటు ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు గులాపూర్, జీడిమెట్ల, సూరారం వంటి ఏరియాతో పాటు ఆశీపురం ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. దాంతో పాటు వివిధ ప్లేసెస్ లో అవుట్స్కట్స్ సంబంధించిన ఏరియాలో కూడా వర్షం స్టార్ట్ అవుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ఇప్పటికే అటు ఆ మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ తో పాటు ఇతరేతర టీమ్స్, దాంతో పాటు సంబంధించిన అధికారులకు కూడా అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ 3 గంటల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్ లో చిరుజల్లు కురిస్తే, కొన్ని ప్లేసెస్ లో మోస్తారు వర్షం, మరికొన్ని ప్లేసెస్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పిన క్రమంలో ప్రస్తుతం ఇది ఆ వర్షం స్టార్ట్ అయిన టైం కూడా ప్రస్తుతం అన్ని ప్లేసెస్ లో వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్ సంబంధించి మెజారిటీగా అన్ని ప్లేసెస్ లో వర్షం కురుస్తుంది. కాబట్టి సాయంత్రం వేళలో ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. అందరూ విధులు ముగించుకొని కావచ్చు, లేకపోతే పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే టైం సాయంత్రము 10 గంటల వరకు కూడా దాదాపు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సంబంధించి కొంత మేరకు ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తాయనేది ముందుగానే పోలీసులకు తెలుసు. కాబట్టి మెయిన్ గా ట్రాఫిక్ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అలర్ట్ అయిపోయారు. దాంతో పాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటాయో ఆ వాటర్ లాగింగ్ పాటు వర్షం కురిస్తే వర్షపు నీరు వచ్చి నిలిచి చాలా వరకు ఇబ్బందులు పడే ఏరియాలు ఏదైతే ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయిపోయారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. సో అధికారులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా 3 గంటల పాటు కూడా మరొక 3 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటికి రావచ్చు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు అనేది ఇప్పటికే అధికారులు చాలా క్లియర్ గా చెప్తున్న అంశం. దాంతో పాటు పూర్తిగా ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని మాత్రము పూర్తిగా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్. అన్ని ఏరియాలకు సంబంధించి కన్సర్న్ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే దానిపైన ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్న సిచ్యువేషన్ కొంచెం ఇంకా ఈదురుగాలు వీస్తున్నాయి. దాదాపు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఈదురుగాలుల కారణంగా చాలా వరకు వృక్షాలు విడిపడటంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా ఆ నేల కొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. చాలా వరకు విద్యుత్ అంతరాయం చాలా ప్లేసెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ అంతరాయానికి సంబంధించి కూడా ఎక్కడైతే విద్యుత్ ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే వెంటనే రెక్టిఫై చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా వర్షము కురుస్తుంది. కొన్ని ప్లేసెస్ లో వర్షం తడిచిపడుతుంటే మరికొన్ని ప్లేసెస్ లో మాత్రం ఆ మోస్తారు నుండి కొంత ప్లేసెస్ లో నమోదవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరొక 3 గంటల పాటు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు చాలా క్లియర్గా చెప్తున్న అంశం. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈదురుగాలు వీస్తున్నాయి కాబట్టి చెట్ల కింద నిల్చొని ఉండడం, అంటే షెల్టర్ తీసుకునే టైంలో కొంతవరకు రోడ్లపైన ఉన్నప్పుడు చెట్ల కింద నిల్చొని ఉంటే కొంతవరకు ఈదురుగాల కారణంగా చెట్లు విరిగిపడే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చెట్ల కింద ఎవరు కూడా ఉండొద్దు అంటూ కూడా అధికారులు అలర్ట్స్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు. దాంతోపాటు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా ఈ విధంగా వర్షం కురుస్తున్న టైంలో రోడ్లపైన వర్షపు నీరున్న క్రమంలో వెహికల్స్ స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అనవసరమైన జర్నీస్ ఈ టైంలో ఇంకొక 3 గంటల పాటు కూడా హైదరాబాద్ సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అనవసరమైన జర్నీస్ కూడా పెట్టుకోవద్దు, అనవసరంగా బయటికి రావద్దు. అత్యవసరం అయితేనే, వెరీ ఎమర్జెన్సీ అనుకుంటేనే బయటికి రావాలి అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం అధికారులు చేస్తున్నారు. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి అవుట్ రైట్గా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తున్నారు.
ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా కూడా వెంటనే అధికారులను అప్రోచ్ అయ్యే విధంగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అనుకోవచ్చు, దాంతోపాటు మాన్సూన్ సంబంధించి రెస్క్యూ టీమ్స్ అనుకోవచ్చు, పోలీసులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, ఇతరేతర శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉన్న సిచ్యువేషన్. సో మొత్తానికి వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికలకు అనుగుణంగా మాత్రం మరొక 3 గంటల పాటు అంటే రాత్రి 10 గంటల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా ప్లేసెస్లో వర్షం కురవడంతో పాటు కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం అధికార యంత్రాంగం